రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టినాయన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ విలువలు కలిగిన వ్యక్తి అన్నారు. ఆయన గెలుపు ఖాయమన్నారు చంద్రబాబు. ఎలక్షన్ ఫార్మాలిటీ మాత్రమేనన్నారు. చాలా సంతోషం. దేశంలో ఉండే వ్యక్తులందరిలో కల్లా ఒక మంచి వ్యక్తిని, ఉన్నతమైన సాంప్రదాయాలు, ఒక చరిత్ర కలిగిన వ్యక్తిని ఈరోజు ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ఎంపిక చేశారు. అలాంటి వ్యక్తిని అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలనేటివి నామమాత్రం, పెద్ద ఎన్నికలు లేవు. ఆయన ఇప్పటికే గెలిచినట్టు లెక్క. కానీ టెక్నికల్ గా ఎలక్షన్ జరగాలి కాబట్టి ఎలక్షన్ జరుగుతాయి. అదే సమయంలో ఇలాంటి ఉన్నతమైన పదవి వచ్చినప్పుడు అందరూ కూడా సహకరిస్తే దేశం యొక్క ప్రతిష్ట, ఆ పదవి యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. అది చేసుంటే బాగుంటుంది. ఎనివే, ప్రధానమంత్రి గారు ఎంపిక చేసిన అభ్యర్థి బెస్ట్ అభ్యర్థి కాబట్టి చాలా పొలిటికల్ పార్టీస్, ఎన్డీఏనే కాకుండా బయటుండే రాజకీయ పార్టీలు కూడా సహకరించారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఇది చాలా మంచి నిర్ణయం, అన్ని విధాల సరైన నిర్ణయం. నేను వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు, ఇక్కడ ఎంపీ గురించే మాట్లాడుతున్నాను. ఒకసారి ఎన్డీఏ ప్రధానమంత్రి గారు ఒక ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తిని, ఒక వీకర్ సెక్షన్స్ అభ్యర్థిని ఎంపిక చేసినప్పుడు ఇంకొక అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన అవసరం లేదు, పోటీ పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పొజిషన్ రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరిస్తే ఆ పదవి యొక్క గౌరవం పెరుగుతుంది, ఔన్నత్యం పెరుగుతుంది.